ఈరోజు ఫిబ్రవరి 29 లీఫ్ ఇయర్ 4 సంవత్సరాలు ఒకేసారి వస్తుంది ఈ డేట్. అలాంటి అరుదైన ఈ రోజున ఒక సాధారణమైన వ్యక్తినైన నేను ఈరోజు ఎమ్మెల్యేగా నాకు కేటాయించిన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు కేటాయించిన నియోజకవర్గానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక అరుదైన సంఘటనే. ఎందుకంటే నాలంటోడు, డబ్బు లేనోడు, దళిత కులం నుంచి వచ్చిన ఒక సర్వసాధారణమైన కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ రోజున ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మారడం అనేది అత్యంత అరుదైన సంఘటన. అయితే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు బయలుదేరుతున్నాం అండి. కరెక్ట్గా 11:26 ముహూర్తం. నేను ఇలాగా కాకినాడ నుంచి ముమ్మిడివరం నుంచి అయినవిల్లికి రూట్ ఉందట, ఆ రూట్లో వెళ్తున్నాను. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సామాన్యుడైన నన్ను, బడుగు బలహీన వర్గాలకి ఒక వాయిస్గా, ఒక గొంతుగా ఉన్న నన్ను ఆశీర్వదించడానికి మీ అందరూ అక్కడికి రావాల్సిందిగా హృదయపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. అయితే మొన్నటి నుంచి కూడా ఏ చిన్న చితక అక్కడ అసంతృప్తి జ్వాలలు అయితే రగులుతున్నాయి. వాస్తవమే, అది కాదంట్లే. ఈరోజు రాజేష్ మీద కోడిగుడ్లు వేయాలి, టమాటాలు వేయాలని కూడా కొంతమంది తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారట. తమ్ముడు, నేను ఎలా బాధపడతానంటే ఆ కోడిగుడ్లకి టమాటాలకి మీ డబ్బులు వేస్ట్ అయ్యాయని బాధపడతాను. నాకు అవమానాలు ఈరోజు ఏం కొత్త కాదు, నా కొత్త కాదు, నా వర్గానికి ఈరోజు అవమానాలు ఏం కొత్త కాదు. అవమానాలు పడటం, భరించి తట్టుకుని నిలబడడం ఖచ్చితంగా మాకు అలవాటే. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మా మీద పెట్టిన బాధ్యతను మాత్రం మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే పి గన్నవరం సీటుని విజయ కేతన ఎగరేసి వారికి బహుమానంగా ఇవ్వడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎదుర్కొంటాం, ఎలాంటి అవమానాలు వచ్చినా ఎదుర్కొంటాం. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 3-4 ప్రచారాలు మొదలుపెట్టాడు. ఇప్పుడు నన్ను అడ్డుకోవడానికి కొద్దిమంది ఉపయోగిస్తున్న ప్రచారాలు కూడా అవే. రాజేష్ మహాసేన స్థానికుడు కాదు ఏమండి, నేను స్థానికుడిని. ఎక్కడికా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి స్థానికుడిని. ఇక్కడ నేను ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉందా? ఇది జనరల్ సీటు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాకు ఇక్కడ అవకాశం కల్పించారనుకోండి, ఇక్కడ జనరల్ సీట్లో ఒక కాపు సోదరు వారు నష్టపోయే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఎస్సీలకు ప్రత్యేకంగా రిజర్వ్ అయిన సీట్లు ఉండగా మళ్ళీ జనరల్ సీట్లలో మళ్ళీ వాళ్ళు నిలబెడితే ఎలాగని చెప్పి మీరే బాధపడతారు కదా. స్థానికేతరుడు అంటే మరి ఎస్సీ ఎక్కడ రిజర్వ్డ్ అయితే అక్కడికే రావాలి కదా. ఇప్పుడు ఎస్సీల కోసం పోరాడేవాళ్ళకి ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ పార్టీ సీట్ ఇవ్వలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం జనసేన కూటమి మాలాంటి వాళ్ళకి సీట్ ఇచ్చి ఒక కొత్త నూతన వరవడికి తెరదీశారు వారు. అలాంటి గొప్ప వ్యక్తులు ఈ రోజున మాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇస్తే దయచేసి ఇలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదేమో అండి. ఇంకొక విషయం కూడా, చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. స్థానికేతరుడు అనేదానికి మన అభిమాన నాయకుడు, యువ నాయకుడు, మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అయిన నారా లోకేష్ గారు మంగళగిరికి స్థానికుడు కాదండి ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, ఆయన గాజువాక్కి భీమవరానికి స్థానికుడు కాదండి. స్థానికుడు అనేది రాజ్యాంగంలో లేదండి. ఈ భారతదేశ పౌరుడు అయి ఉంటే ఎక్కడైనా సరే ఎంపీగా పోటీ చేయొచ్చు. ఈ రాష్ట్రానికి పౌరుడు అయి ఉంటే, ఈ రాష్ట్రంలో ఓటు ఉంటే ఏ నియోజకవర్గం, ఏ శాసనసభ నుంచి అన్నా పోటీ చేయొచ్చు అని రాజ్యాంగం చెప్తుంటే మనం కొత్త రూల్స్ పెట్టి లేదా ఇక్కడ స్థానికుడు అయితేనే పోటీ చేయాలంటాం, అది కరెక్ట్ కాదని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇక రెండోది, జన సైనికులను తిట్టాడు, లకారాలతో తిట్టాడు రాయేష్ అంటున్నారు. ఎస్, నేను అది ఒప్పుకున్నాను, క్షమాపణ చెప్పాను. ఎందుకంటే గతంలో జనసేన పేరుతో నన్ను తిట్టారు, కులం తక్కువ కొడక అని చెప్పి నన్ను తిట్టారు. 100 రూపాయలు ఇస్తే మీ ఆడవాళ్ళు మా దగ్గర పడుకోబెడతారా అని జనసేన పేరుతో వైసీపీలు తిట్టారు. అది జనసేన అనుకున్నప్పుడు తిట్టాను, నిజం తెలుసుకున్నాను. ఈ 5 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా మళ్ళీ ఒక మాట అన్నానండి నేను? అనకపోగా పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి అప్పుడు నేను తప్పు చేశాననే ఉద్దేశంతో దాదాపు 4.5 సంవత్సరాల నుంచి వారి గొప్పతనం చెప్తూనే వస్తున్నాను కదా. వంగవీటి రంగా గారు ఇప్పుడు కాదు, 2016లోనే ఆయన వర్ధంతికి నేను కాకినాడలో అటెండ్ అయ్యాను. మా నాన్నగారు ఆయనకి ఎంతో అభిమాని. వంగవీటి రంగా గారు నేను ఎప్పుడు కులంతో చూడలే, ఆయన అందరికీ కావాల్సిన వ్యక్తి అని వంగవీటి రంగా గారి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా హాజరవుతాను నేను. అలాంటిది నేను కాపులను విమర్శించడం ఏంటండి? కాపులకి ఎస్సీలకి గొడవలు పెడుతున్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. మనం గొడవలు పడకూడదు, ఎక్కడో ఎవరు చేస్తే దాడి అది కాపులందరూ చేసింది కాదని హైదరాబాద్లో జరిగిన వంగవీటి రంగా గారి కార్యక్రమంలో అందరిలోని చెప్పాల్సిన అవసరం నాకేంటండి? అప్పుడు నాకేం తెలియదు కదా. నేనేమో నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం వస్తుంది, వీళ్ళందరూ నాకు ఓట్లు వేయాలి కాబట్టి వాళ్ళు ఇది చేయాలనే విషయం నాకు తెలియదు కదా. ఇప్పటి నుంచో అప్పుడు నేను మాట్లాడింది తెలుసో తెలియదు, మాట్లాడిన మాటలకి నేను ఎప్పటి నుంచో దాన్ని కవర్ చేసుకుంటూ
పశ్చాత్తాపడుతూ దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే వచ్చాను. ఇక ఇప్పుడు కొత్తగా హిందూ వ్యతిరేకి అగ్రవర్ణ అమ్మాయిల్ని లేపుకు రమ్మన్నాడు అని మొదలుపెట్టారు. లేపుకు రమ్మల్లే, ఎవరన్నా పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు. ఎక్కడ మిర్యాలగూడలో చంపేశారు కుర్రాన్ని. చంపేసినప్పుడు అది చూసి బాధేసి, ఒరే బాబు ఇలా ఎవడన్నా ఇలాంటి థ్రెట్ ఉంటే, ఇలాంటి ప్రమాదం ఉంటే నాకు చెప్పండి, ₹1 కోటి ఇచ్చి నరికించారు. అక్కడ కనీసం ₹1,00,000 ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను. ఆ ఎస్సీ పిల్లని కానీ, ఎస్సీ పిల్లోడిని కానీ, లేకపోతే ఓసీ పిల్లని కానీ, ఓసీ పిల్లోడిని కానీ నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను, మీకు సెక్యూరిటీ ఇస్తానన్నాను. అది తప్పు కాదని నేను అప్పుడు మాట్లాడింది. కానీ అది కూడా తప్పని ముందు వెనక కట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా వినాయకుడిని అవమానించిన రాజేష్ మహాసేన వినాయకుడి టెంపుల్కి ఎలాగెళ్తాడని మొదలెట్టారు. ఒక అతను ఇది మన ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందిన వ్యక్తి. ఏమంటే కన్యమర్యకి యేసుప్రభు ఎలా పుడతాడు? కన్యకి ఎక్కడన్నా పిల్లలు పుడతారా? అక్కడ ఉన్న రోమన్ సైనికుడితో యేసుప్రభు గారి తల్లి అయిన కన్యమర్య తప్పు చేసింది కాబట్టి యేసుప్రభు పుట్టాడు, అక్రమ సంతానం యేసుప్రభు అని చెప్పాడు అని ప్రచారం చేస్తున్నాడు. అప్పుడు నేను వీడియో పెట్టి, బాబు ఇలాగా భర్తతో సంబంధం లేకుండానే మన వినాయకుడిని పార్వతీదేవి సృష్టించింది అంటే పార్వతీదేవి అక్కడున్న ద్వారపాలకులతో సంబంధం పెట్టుకుని ఇలా చేసిందని అనకూడదు. వాళ్ళు దేవుళ్ళు దేవతలు, అవసరమైతే ఒక ప్రాణాన్ని ప్రోసే శక్తి వాళ్ళకు ఉంటుంది, అలాగ అనకూడదు అని ఖండిస్తే అది ముందు వదిలేసి వెనకాతలు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే నాకు ఒకటి అర్థమైంది, ఈ రోజున రాజేష్ మహాసేనకి సీట్ ఇవ్వద్దు, ఆయనకి ఎందుకు సీట్ ఇస్తారని వైసీపీలు కోలాడతారేంటి? దేట్రా మా పార్టీ, మా ఇష్టం, మా పొత్తు, మా 2 పార్టీలు, నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, నచ్చిన వాళ్ళకి ఇవ్వరు. ఒకవేళ నిజంగా నేను తప్పుడు జగన్లాగా సొంత చిన్నాన్ని చంపేసుకున్నా ఉండి అనుకో, నన్ను జనాలే ఓడించేస్తారు కదా. లేదా నేను జగన్లాగా కోడిగతి డ్రామాలు ఆడాను అనుకో, జనాలే ఓడిస్తారు కదా. లేదా నేను జగన్లాగా అక్రమాస్తులు సంపాదించుకుని ఉన్నాను అనుకో, జనాలే ఓడిస్తారు కదా. అరే అలాంటి వ్యక్తి చంపేసిన వాళ్ళని పక్కనెట్టుకుని అంతకులందరినీ పక్కనెట్టి తిరిగే వ్యక్తి ఈ రోజున పీ గన్నవరంలో ఒక క్యాండిడేట్ని పెట్టచ్చు. ఏ తప్పు లేకుండా, ఏ అక్రమాస్తులు లేకుండా, ఎవరిని చంపకుండా, ఏమి చేయకుండా రాజేష్ మహాసేన ఎప్పుడో కోపంలో అవతల వాళ్ళు అన్నారో నువ్వు మాట అంటే రాజేష్ మహాసేన అక్కడ అనర్హుడా? చెప్పే రీజన్ కరెక్ట్ అయిన రీజన్ చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, అక్కడ ఏదైతే పీ గన్నవరంలో నన్ను వ్యతిరేకిస్తాను కొద్దిమంది సోదరులకి, ఆ ప్రాంతం నుంచే చినరాజప్ప గారు గొప్ప నాయకుడు, మాజీ హోంమంత్రి, ఆయన పెద్దాపురం సామలకోట మా అమ్మమ్మలది, ఆయన పెద్దాపురం వేశారు. ఆయన పెద్దాపురానికి స్థానికుడు కాదు, అయినా కూడా పెద్దాపురం నియోజకవర్గం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నాం. గుండెల్లో పెట్టుకుని 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు 3వ ఆయన ఎమ్మెల్యే, మళ్ళీ మంత్రి. ఇలాంటి చిన్న కారణాలతో ఈ భారతదేశ చరిత్రలోని ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నిర్ణయాన్ని తప్పు పట్టొద్దు. వారిని ఎవరో కూడా వారి నిర్ణయాన్ని అబాసుపాలు చేయొద్దు.